నెక్స్ట్, ఆడపిల్ల పుడితే గర్భంలోనే చంపేయాలి. ఇంకొకసారి చూశానండి ఒక హాస్పిటల్లో, ఏమండి మనకి ఇక్కడ తెలుసు ఒక హాస్పిటల్ ఉంది, గోసాల హాస్పిటల్, ఎవరికి తెలుసు? ఓకే, అక్కడికి వెళ్తే మీకు ఒక విషయం తెలుస్తుంది, అబ్జర్వ్ చేయండి మీరు. మగపిల్ల పుడితే ఒక రేటు ఇవ్వాలి నర్సులకి, ఏంటి? లంచం. ఆడపిల్ల పుడితే తక్కువ తీసుకుంటారు. మా సంఘంలో సంతోష్ అని ఒక ఆయనకి, ఇక్కడ కూర్చున్నాడు మైక్ పట్టుకుని, ఏమండి ఈయనకి 2 కామల పిల్లలు పుట్టారు, తీసుకున్నారు నీ దగ్గర డబుల్ బోనస్ వాళ్ళకి, ఎవరికి? అక్కడ ఉన్న నర్సులకి కదా. అదేంటి బాయ్స్ పుడితే ఎక్కువ, గర్ల్స్ పుడితే తక్కువ? ఒకప్పుడు వెనక్కి వెళ్ళిపోతే స్టాఫా? ఓకే, ఏమండి గర్భంలోనే చెక్ చేసి, అండి ఆడపిల్ల అయితే స్కానింగ్. చాలామంది మూర్ఖులు ఉన్నారు, ఆడపిల్ల అనేది తెలిసింది అనుకోండి, గర్భంలోనే మందు పెట్టి ఆ గర్భాన్ని తీయించేసుకుంటారు, అక్కడే హత్య చేసేస్తారు. ఏమండి దేవుడు ఊరుకుంటాడా? ఏమండి అందుకే దీనికోసం క్రైస్తవులు కష్టపడ్డారు. 1970లో ఈ యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరైనా సరే ఇలాంటి చిన్నపిల్లల్ని చంపితే, గర్భంలోనే ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి, ఏమండి క్రైస్తవులు దీనికోసం, అంటే మిషనరీస్ దీనికోసం పోరాటం చేసి బర్త్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. ఎస్, అర్థమైందండి, కష్టపడ్డారండి, దీనికోసం కష్టపడ్డారు. ఏమండి అబాలిష్ ద కిల్లింగ్ ఆఫ్ చిల్డ్రన్, న్యూ బోర్న్ గర్ల్ చిల్డ్రన్. చూసారా, చూడండి, ఇగో చూడండి, న్యూ బోర్న్ వర్జన్స్ని, అలాగే చిన్నపిల్లలు ఉయ్యాల్లోనే చంపేసేవారు. ఏమండి నేను అసలు చూసాను, హాస్పిటల్కి వెళ్తే మర్చిపోయాను, మళ్ళీ ఇందా ఒక హాస్పిటల్కి వెళ్తే నేను చూసాను ఏంటంటే, ఒక ఆమె ఆడపిల్లల కన్నుంది, ముందంట 4 కన్నుందంట. పాపం వెయిట్ చేసి మొగాబాయి పుడతాడని చెప్పి వెయిట్ చేశారు. 5వ సారి కూడా ఆడపిల్ల పుట్టగానే మళ్ళీ ఆడపిల్లని పుట్టించావా అని వచ్చి అత్తగారు తిడుతున్నారు. ఎవరిని? కోడల్ని. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లలు పుట్టాలన్నా ఎవరిలో ఉంది? మగవాళ్ళలో ఉంది సీను. క్రోమోజోమ్ ఎందులో ఉండాలి? మగవాళ్ళలో ఉండాలి. తప్పేమో మగవాడిది, అనిపిస్తేమో ఆడవారు. కరెక్టేనా? ఆడపిల్లలు పుడితే అత్తగారు ఎవరిని తిట్టాలా? కొడుకునా కోడలనా? కొడుకుని. అదేందా, కానీ కోడలను తిడుతున్నారు మనలో, తప్పది. దీనికి ఒక యాక్ట్ ఉంది, ఆడపనులు చేస్తే వీళ్ళు తీసుకెళ్ళి ఎంగలేయాలి, శుభ్రంగా జైల్లో వేసి వెనక్కి తిప్పి కాళ్ళు పైకెట్టి ఆ కాళ్ళ మీద కొడలతో, అదే లాఠీలతో కొడితే అప్పుడు అర్థమవుతుంది అనమాట. అర్థమైందా మీకు? దీనికి ఒక లా ఉంది. ఈ లా కారణం ఎవరు? క్రైస్తవ సమాజం. దీన్ని ఏం చేసింది? ఏమండి ఈ లాని తీసుకొచ్చింది.